మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 11వ అధ్యాయం భీముని ఏకాదశ వ్రతం. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నయూ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను. దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఆలోచించెను, అయ్యా, నేనెంతటి పాపాత్ముడినైతిని! ధనము, శరీర బలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియూ చేయలేకపోయినాను అని పశ్చాత్తాప పొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అతని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమునే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడా వణికి బిర్ర బిగసిపోవచ్చు నారాయణ నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నయూ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియజేశెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు. బండెడ అన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో ఉండెను. అదేమందున ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుడను కడకుపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు గదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరేనని అటులచే చేయుదును. కాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడి ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతము దక్కులాగున నాకు సలహా ఇయ్యము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకలకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు. కాన నీవు దీక్ష బూనెచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాను, ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రమూ సంశయము లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక
మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకు. దీక్షతో నున్న ఎడల ఆకలి ఏమాత్రమూ కలగదు, నియమము తప్పకూడదు అని వివరించెను. దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లవుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠలతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదయో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందరు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేదా నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలెను. అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తము లేకుండగా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలయను. ముందు శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించెడువాడు. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు మనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించనందున ప్రొద్దుగుంకిపోయినను అక్కడనే ఉండి మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడి ఉన్నవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములను హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవానిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయనది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమునిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేశ,
చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమాగానే ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినముగా అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడు ఆ రాత్రి అంతయు మెలకువగానే ఉన్నాడు. చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుటకు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. మాఘపురాణమందలి 11వ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.